నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి. అన్ని పార్టీలు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ ఒక అడుగు ముందుకు వేసి జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయడానికి చకచక ఏర్పాట్లు చేసుకుంటుంది. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ అధికారిక వెబ్సైట్లో జగనన్న ప్రమాణ స్వీకారానికి సిద్ధం అంటూ ఒక పోస్టర్ అధికారికంగానే బయటకు వచ్చింది అనుకోవాలా. మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా అధికారికంగా వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో అలాంటి పోస్టర్ వస్తుందా అంటే రాదని మాత్రమే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధిష్టానం నిర్ణయంతోనే ఆలోచనతోనే ఈ పోస్టర్ని బయటికి అధికారికంగా రిలీజ్ చేశారంటే ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయి, ఖచ్చితమైన నమ్మకం ఉంది వైఎస్ఆర్సీపీకి అనేది తేటతెల్లమవుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి దాంట్లో ఏం చెప్పారు, పోస్టర్ పిక్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా అధికారంలో రాబోతున్నాం, జగనన్న ప్రమాణ స్వీకారానికి తలరండి కదిలిరండి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అని చెప్పి ఏదైతే ఉందో ఆ పిక్ని ఆ పార్టీ గ్రూప్లో పెట్టడం జరిగింది. మరి ఇప్పటికే 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని అనౌన్స్ చేసిన తర్వాత చాలా వరకు రాష్ట్రంలో జగన్ గారు చెప్పే మాటలో ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, దీంట్లో నమ్మకపోవడానికి ఏమి ఉండదు, ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఒక అంచనాకైతే వచ్చారు. మరి అంచనాకు అనుగుణంగానే ఇప్పుడు విశాఖపట్నంకి దారులన్నీ విశాఖపట్నం వైపు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు హోటల్స్ ఏంటి, రూమ్స్ ఏంటి, అపార్ట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా దాదాపుగా రిజర్వేషన్ అయిపోయాయి అంటున్నారు. అదేవిధంగా ట్రైన్స్, బస్సులు, మరి వైజాగ్ వెళ్ళే బస్సులు కూడా టికెట్ రిజర్వేషన్స్ ఆల్రెడీ ఫుల్ పెజ్డ్గా 7, 8, 9 అంటే జూన్ 7వ తారీఖు నుండి 7, 8, 2 తేదీల్లో చాలా విపరీతంగా వైజాగ్ సైడ్ బస్సులు కానీ అదేవిధంగా ట్రైన్స్ పైనుంచి వచ్చే ట్రైన్స్ అని కూడా రిజర్వేషన్స్ దాదాపుగా ఫుల్ అయ్యి అంటున్నారు. అదేవిధంగా రెస్టారెంట్లు కూడా ఒకవేళ జగన్ గారు వైఎస్ఆర్సీపీ గెలిచి జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే విశాఖపట్నంలో ఇప్పటికే కొత్తగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచే పరిపాలన ప్రజా రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పరిపాలన కూడా వైజాగ్ నుంచే చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి విశాఖపట్నంలో ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్ళే ప్రజానికానికి పెద్ద పెద్ద హోటల్సే కాకుండా రెస్టారెంట్లు కూడా ఫుల్ పెజ్డ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా రెస్టారెంట్లు కూడా ప్రారంభిస్తున్నారు హైవేలకు ఆనుకుని. అదేవిధంగా వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చకచక సాగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గతంగా ప్రజానికానికి అర్థం కాకుండా అంతర్గతంగా అక్కడ పరిస్థితుల ప్రభావాలు ఏంటి, ప్రమాణ స్వీకారానికి వచ్చే జనాభా ఎంత, లేకపోతే ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలి, అలాంటి పరిస్థితి జరిగితే ఏం చేయాలి, వీటన్నిటి మీద ప్రైమరీగా కసరత్తు చేసినట్టు తెలిసింది. మరి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఒక నమ్మకంతో అయితే ఉంది, ఖచ్చితంగా గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది అనేది. మరి రాష్ట్రంలో సర్వేలు కూడా అలాగే చెప్తున్నాయి. కాబట్టి జగన్ గారు సాక్షాత్ జగన్ గారు చెప్పారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో అధికారిక వెబ్సైట్లో ముహూర్తం ఫిక్స్ జగనన్న ప్రమాణ స్వీకారం అని చెప్పి టైటిల్ కూడా పెట్టారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయమనేది చాలా స్పష్టంగానే వైఎస్ఆర్సీపీ అధిష్టానం నమ్మినట్టుగా భావించాలి మనం. ఏదేమైనా వైజాగ్ వెళ్ళే దారులు జూన్ 7, 8 అసలు ఎక్కడ కూడా ఖాళీ ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ రోడ్లన్నీ 6వ తారీఖునే మొదలయ్యి 8, 9 కూడా అక్కడే ఉంటారు. 10 కానీ నెమ్మదిగా మళ్ళీ అందరూ రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల పాటు అక్కడే వైజాగ్నే మకా ఉంటారు. కాబట్టి ఇతర జిల్లాల నుంచి ముఖ్యంగా రాయలసీమ కోస్తా జిల్లాల నుంచి వెళ్ళే నాయకులందరూ కూడా ఒక వారం పాటు వైజాగ్లో ఉండే విధంగా
ఎందుకంటే సీఎం గారు ప్రమాణ స్వీకారం చేయడం ఒక ఎత్తు అయితే మంత్రులు ఎవరుండాలి, మంత్రులకి ఎవరికెవరు శాఖలు కేటాయిస్తారు, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు, ఇదే పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఆ మంత్రివర్గాల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. మంత్రులు ఎవరవుతారు, ఆ 2 సార్లు గణవంతు కూడా ఇప్పటికే మరి వైజాగ్ వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళ ఊహాగానాలకు అనుగుణంగా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు గెలిస్తే మంత్రి అవుతారని, అలాగే ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. కానీ జగన్ గారి మనసులో ఏ ఎమ్మెల్యే ఉన్నాడో తెలియదు. అందుకని చెప్పి ముందస్తు జాగ్రత్తగానే 7వ తారీఖునే బయలుదేరి వెళ్ళి 8, 9 ప్రమాణ స్వీకారం, 9వ తారీఖు జగన్ గారి ప్రమాణ స్వీకారం చూసి ఆ తర్వాత మంత్రివర్గంలో వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేలకి ఒకవేళ స్థానం కల్పిస్తే ఆ ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా పాల్గొనని చెప్పి కూడా కొంతమంది నాయకులు అత్యుత్సాహంగానే వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. మరి ఇదంతా ఇప్పుడు జూన్ 4 కౌంటింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే ప్రక్రియ ఇదంతా. మరి కొద్దిసేపటి క్రితం మరి వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో మరి జగన్ గారి ప్రమాణ స్వీకారం సిద్ధంగా అని చెప్పి పోస్టర్ వచ్చిందంటే ఖచ్చితంగా 100కి 150% వైఎస్ఆర్సీపీ సిద్ధం చేయడమే, రెడీగా ఉండని చెప్పి ఒక విధంగా చెప్పండి, రెడీగా ఉండమని చెప్పడమే. మరి ప్రజలందరూ కూడా ఇప్పటికే వెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నారు. కార్లు, రెంట్ కార్లు మాట్లాడుకుంటున్నారు. ఓన్ కార్లు ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళడానికి. పైగా సమ్మర్ ఇది, వేసవి సీజను, వేసవి సెలవులు. ఇప్పుడు చాలామంది అభిమానులు రకరకాల బంధువుల కోసం లేదంటే వైజాగ్ ఏరియాని చూడాలను, లేకపోతే ఇప్పుడు జగన్ గారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం చూడాలను, ఏదో ఒక రూపేణా వైజాగ్ వెళ్ళడానికి జనం అయితే సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మరి జగన్ గారు 4వ తారీఖు కౌంటింగ్లో వైఎస్ఆర్సీపీ ఫలితాలు బాగా వచ్చి చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం. ప్రమాణ స్వీకారం వారు అనుకున్నట్టుగానే వైజాగ్లో జరపడం ఖాయమనేది కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ జోష్ పెరుగుతుంది, కూటమిలో జోష్ తగ్గుతుంది. ప్రమాణ స్వీకారం డేట్ ప్రకటించడం ఒక ఎత్తు అయితే హోటల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ముందుగా రిజర్వ్ చేసుకున్నారు. ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు కూడా దాదాపుగా 7వ తారీఖు రిజర్వ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా రిజర్వేషన్ కూడా వెయిటింగ్ లిస్ట్ కూడా ఉందని చెప్పి అంటున్నారు. ఏదేమైనా వైజాగ్కి మరి జూన్ 4 తారీఖే వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఉంటుందా లేక అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందా? కూటమి అయితే అమరావతిలో ప్రమాణ స్వీకారం, వైఎస్ఆర్సీపీ అయితే వైజాగ్లో ప్రమాణ స్వీకారం. ఈ రెండిట్లో ఏది నిజం కాబోతుంది, ఏది ప్రజలు ఎటువైపు వెళ్ళాలి? అయితే మెజారిటీ జనం అంతా కూడా వైజాగ్ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళాలి, జగన్ గారు ప్రమాణ స్వీకారం చెప్పి విశ్వసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దారులన్నీ వైజాగ్ వైపే ఉన్నాయి. మరి వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఈ విధంగా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమనేది సుస్పష్టంగానే కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. కాబట్టి జూన్ 4న ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,